అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ నందిని. అండ్ అందరు ఎట్లున్నారు, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. ఇవాళ వ్లాగ్ వచ్చేసి మటన్ కర్రీ చేస్తున్నాం మేము. సో వ్లాగ్ కంప్లీట్గా చూడండి. అండ్ మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వ్లాగ్ కంటిన్యూ చేసేద్దాం పదండి. మేము ఎప్పుడు మటన్ తెచ్చుకున్నా పెద్ద ప్రాసెస్ లేకుండా సింపుల్గా ఈజీగా టేస్టీగా ఇట్లనే చేసుకుంటాం. ఒక్కసారి ప్రాసెస్ మొత్తం చూడండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ మటన్ వాష్ చేసుకొని ఆయిల్ పోసి సాజీరా కొంచెం మసాలా వేసేసుకోవాలి. తర్వాత ఆనియన్స్, ఇంకా దాంట్లో 2 పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇక్కడ మా మమ్మీ బగారన్నం కోసం కొత్తిమీర అవన్నీ ఒలుస్తుంది. మన మమ్మీ వాళ్ళు రోజు ఎట్లుంటున్నారేమో కానీ అసలు ఇప్పుడు నేను చూపించే మటన్ ప్రాసెస్ చాలా సింపుల్, ఇంకా ఈజీ కూడా ఉంటుంది. అసలు దీని కాంబినేషన్లకి పూరి బగారన్నం తింటే ఉంటుంది, సూపర్ ఉంటుంది. ఇప్పుడు మా మమ్మీ బగారన్నం చేస్తుంది, ఇంకా నా కోసం పూరి కూడా చేస్తుంది. చేసావా కనిపిస్తలేదు వీడు? మా మమ్మీ ఇప్పుడు బగారన్నం చేస్తుంది. ఇంకో స్టవ్ పైన కొంచెం ఇట్లా ధనియాలు ఏందమ్మా ఒకసారి కలర్ వచ్చే వరకు మనం మంచి ఆనియన్స్ని ఇట్లా వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో అల్లం పేస్ట్ వేసుకోవాలి. ఇంట్లో మా మమ్మీ రుబ్బింది పేస్ట్, కొంచెం వేసుకోవాలి. నాన్ వెజ్లో కొంచెం అల్లం అంటే బాగుంటుంది. పసుపు చూసుకొని వేసేసుకోండి. ఇప్పుడు ఇక్కడ మనం అల్లం పసుపు వేసుకున్న తర్వాత వాష్ చేసి పెట్టుకున్న మటన్ వేసుకోవాలి. మంచిగా దాన్ని కలిపేసి తర్వాత ఒక 2 మినిట్స్ ఉంచి ఉప్పు, కారం, ఇంకా ధనియాల పొడి ఇవి వేసుకొని కలుపుకోవాలి. కాసేపు అట్లనే పెట్టాలి. 5 మినిట్స్ వరకు మూత బంద్ చేసి పెట్టాలి. ఎందుకంటే కారం ఉప్పు దానికి పట్టాలి కాబట్టి. అప్పుడే వాటర్ పోస్తే మొత్తం పోతుంది. తర్వాత టమాటా వేసి కొంచెం సేపు కలిపేసి మనకు సరిపడా వాటర్ పోసుకోవాలి. ఇక్కడ మేము 5 మెంబర్స్ కాబట్టి మాకు ఎంత గ్రేవీ టైప్ కావాలో మేము అట్లా చేసుకున్నాం. ఇంకా కుక్కర్ పెట్టేసి ఎన్ని విజిల్స్లో మీ మటన్ని బట్టి పెట్టుకోండి. మేము ఇక్కడ పాత కుక్కర్ అండ్ దట్టు మటన్ కాబట్టి ఒక 6-7 పెట్టినా. ఇంకా సైడ్కి ఏమో అమ్మ బగానం అయితే ఇప్పుడు దీంట్లో ఏం వేసినావు? అయితే టాబ్లెట్ అది పత్త ఉంటుంది కదా, అది అది కట్ చేసి పట్టిన బ్లేడ్ మంచిగా అయినాయి. యూట్యూబ్ చూసి వేసిన ఇట్లా యూట్యూబ్ లోనే చూసి వేసిన మంచిగా వచ్చింది. ఇన్ని రోజులు మిక్సీ వాడితే రాలేదు నాకు. ఇప్పుడు బ్లేడ్ చక్కగా అయినాయి, వస్తున్నాయి. మన షాప్ పోయి అవసరం. మిక్సీ ఇన్ని డేస్ రాలేదు. మా అమ్మ యూట్యూబ్ లో టిప్ చూసిందంటే వర్కౌట్ అయింది. ఏం చేసినా మళ్ళీ పుదీనా చూసిన వచ్చింది. ఇన్ని రోజులు రాలేదు. వెరీ గుడ్ మమ్మీ. 1 విజిల్. తాడు కూడా వచ్చేసింది. ఒక్క 6-7 విజిల్స్ పెడితే మన మటన్ రెడీ అయిపోతే తర్వాత కొత్తిమీర పుదీనా ఉంటే వేసుకోండి. ఇంక ఇక్కడ నేను కొంచెం కాజు ఇంకా కొబ్బరి పొడి వేస్తున్నా. ఎంత బాగుంటుంది అంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. కాసేపు ఉంచాలి ఇంకా కాజు కొబ్బరి పొడి వేసిన తర్వాత. ఇంకా లాస్ట్కి ఇట్లా ఒక మటన్ మసాలా వేసేసేయండి. నార్మల్గా మీ దగ్గర సాజీరా మసాలా ఉంటే అది కూడా వేసుకోండి. 5 మినిట్స్ మంచిగా దాన్ని ఉడకనిచ్చిన తర్వాత ఇంకా మన మటన్ రెడీ అయిపోయినట్టే. చూడండి ఎంత మంచి గ్రేవీ వస్తుందో. ఇంకా అయితే సూపర్ కాంబినేషన్ ఇది బగారన్నంలకి. నేను ఇక్కడ సండే స్పెషల్ వచ్చేసి బగారన్నం, రోటీ, పూరి చేయలేదు గైస్, మా అమ్మ ఆయిల్ లేదని చెప్పి. ఇదే మా సండే స్పెషల్. వ్లాగ్ని అయితే మొత్తం చూడండి. నేను ఇంకా ఏడికి పోయినాను. ఈయన మా డాడీకి ఫోన్ కావాలని చెప్పి బజాజ్ ఎలక్ట్రానిక్స్కి వెళ్తున్నాం. మా డాడీ ఇన్ని ఇయర్స్ వరకు చిన్న ఫోనే యూజ్ చేసిండు. ఇంకా దాన్ని పక్కన పెట్టేసి మనం కొత్త ఫోన్ తీసుకుందామని చెప్పి మేము బజాజ్ ఎలక్ట్రానిక్స్కి వెళ్ళిపోయినాం. ఎట్లాగో వెళ్ళిన తర్వాత మనం అన్ని ఫోన్స్ ఒక్కసారి చెక్ చేస్తాం కాబట్టి. అండ్ ఇంకోటి మనం ఇదే స్పెసిఫిక్గా ఫోన్ కావాలన్నట్టు ఏం పోలేను. సో అక్కడ ఏది మంచిగా అనిపిస్తే అది తీసుకుందామని చెప్పి పోయినాం. ఇంకా లాస్ట్కి మాకు ఒక ఫోన్ నచ్చింది, తీసేసుకున్నాం వివోలో. నచ్చిందా డాడీ? మంచిగా एक मिनट आ गई. इसको जूम भी करें ना तो पिक्सल्स क्या आपको ब्रेक नहीं होता और ब्लॉगर में हाँ आओ
ఇదే మేము తీసుకున్న ఫోన్ డాడీకి నచ్చేసింది, నాకు కూడా నచ్చేసింది. వ్లాగ్ని అయితే మీరు ఎండ్ వరకు చూసిరని అనుకుంటున్నా. ప్లీజ్ లైక్ చేయండి. అట్లాగే ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఉంటా, బాయ్ బాయ్.